పిల్లలకి దూరం చూపు మసగుంది అని తెలియగానే పేరెంట్స్కి వచ్చే కామన్ డౌట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. హాయ్, మైసెల్ఫ్ డాక్టర్ అభిలాష్. జనరల్గా మయోపియా అంటే దూరం చూపు మసగ్గా కనిపిస్తుంది. వీళ్ళకి దగ్గర చూపు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది మన ఐబాల్. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇది కార్నియా అంటారు, ఇది లెన్స్ అంటారు, ఇది రెటీనా అంటారు. ఈ ఇమేజ్ మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెటీనా మీద పడి ఇమేజ్ని ప్రాసెస్ చేసి మనకు చూపు బాగా కనిపిస్తుంది. మనకు పిల్లలు గ్రో అయ్యే కొద్దీ ఈ ఐబాల్ కూడా గ్రో అవుతుంది. ఈ ముందు భాగం వెనక భాగము డిస్ప్రపోర్షనేట్గా గ్రో అయిపోవడం వల్ల ఇమేజ్ అనేది మన రెటీనా ముందే పడుతుంది. అలా పడినప్పుడు ఇమేజ్ అనేది క్లారిటీగా కనిపించదు. దాన్ని మయోపియా అంటారు. ఎలాగైతే పిల్లలు అప్ టు 18 years వరకు గ్రో అవుతారో మనకు ఈ డిస్ప్రపోర్షనేట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా అప్ టు 18 years వరకు కూడా ఉంటుంది. సో అలాంటి పిల్లల్లో మయోపియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పిల్లల్లో దూరం చూపు మసగ్గా ఉందని ఎలా తెలుస్తుందంటే, ఇంట్లో ఉన్నప్పుడు టీవీ మసగ్గా కనిపించడం, సో వాళ్ళు దగ్గరగా చూస్తూ ఉంటారు. అండ్ స్కూల్లో అయితే బోర్డు మసగ్గా కనిపించి సరిగా రాసుకోవట్లేకపోవడం, అండ్ పక్కన ఫ్రెండ్స్ దాంట్లో చూసి రాయడం, అండ్ తరచుగా హెడేక్ రావడం కానీ, అండ్ కళ్ళ కురుపులు రావడము, ఫ్రీక్వెంట్గా కళ్ళని రబ్ చేయడం లాంటివి, అండ్ మెల్లకన్ను లాంటి లక్షణాలు అనేది మనం వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఒకవేళ మీకు దూరం చూపు మసకుందని తెలిసినట్లయితే మీ పిల్లల్ని ఫస్ట్ కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ చేయించాలి. అండ్ ఒకవేళ వాళ్ళకి మయోపియా కానీ ఉన్నట్లయితే వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇస్తారు. స్పెక్స్ కానీ, కాంటాక్ట్ లెన్స్ కానీ, ఆర్థోకెరటాలజీ కానీ. మన ఇండియాలో మోస్ట్ కామన్గా అందరూ యూజ్ చేసేది స్పెక్స్. అండ్ ఈ స్పెక్స్ని ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలి అంటే, మీ మయోపియా అనేది ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత ఎక్కువ పెరుగుతుందో దాని ప్రకారం డాక్టర్ విజిట్స్ అనేది 6 to 1 year లోపు ఉంటుందండి. సో అలాగా చెక్ చేసుకుంటూ పవర్ చేంజ్ అయిపోతే మన స్పెక్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాల్సింది. అండ్ ఈ ప్రాసెస్ అనేది అప్ టు 18 years వరకు జరుగుతుంది. మోస్ట్లీ 18 years తర్వాత మనకు ఈ సైట్ పెరిగే అవకాశం అనేది ఉండదండి. పిల్లలకి మయోపియా రాకుండా లేదా ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా ఏం చేయొచ్చు? అవుట్డోర్ యాక్టివిటీస్ని ఎక్కువ ఎంకరేజ్ చేయండి అండ్ స్క్రీన్ టైంని తగ్గేయండి. ఒకవేళ ఈ మయోపియా అనేది ఇయర్లీ మీకు మోర్ దెన్ 0.5 diopter కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంటే అలాంటి వాళ్ళలో మీకు స్పెషలైజ్డ్ డీప్ ఫోకస్డ్ గ్లాసెస్ లేదంటే వాళ్ళకి డ్రాప్స్ అనేవి స్పెషల్గా ఉన్నాయండి. అండ్ చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఇప్పటి నుంచే అద్దాలు వాడితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు అడిక్ట్ అవుతారని అడుగుతుంటారు. నో, ఖచ్చితంగా అద్దాలు వాడాల్సిందే. వాళ్ళు కనుక అద్దాలు ఇప్పుడు వాడకపోతే వాళ్ళకి 1 to 2 lines ఆఫ్ విజన్ అనేది తగ్గిపోతుంది. దాన్ని ఆంబ్లోపియా అంటారు. దాంతోపాటు మీ పిల్లలు వాళ్ళ బ్యాచ్మేట్స్తో పోలిస్తే వాళ్ళు చదువులో కానీ ఆటల్లో కానీ వెనకపడే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ చాలామంది పేరెంట్స్ మా పిల్లలు ఫుడ్ బాగా తీసుకుంటారు, లేదంటే ఈ మయోపియా రాకుండా వచ్చిందని తగ్గడానికి ఏ ఫుడ్ తీసుకుంటే చూపు పెరుగుతుందని అడుగుతారు. విటమిన్ ఏ రిచ్ ఫుడ్ కానీ, మల్టీవైటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, లైక్ ఆకుకూరలు కానీ, క్యారెట్స్ తీసుకోవడం వల్ల మీ టోటల్ ఐ హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ మయోపియా రాకుండా కానీ వచ్చిందని కానీ మనము ఆపలేము.